గత 2-3 ఏళ్లుగా ఐపీఎల్ సీజన్ జరుగుతున్న ప్రతిసారి ధోని రిటైర్మెంట్ పై చర్చ జరుగుతూనే ఉంది. సోషల్ మీడియాలోనూ, మాజీ క్రికెటర్లు పాల్గొనే క్రికెట్ డిబేట్స్లోనూ, కమెంటరీలోనూ ఇలా ప్రతి చోట ధోని రిటైర్ అవుతాడా, వచ్చే సీజన్ ఆడతాడా, ఇదే చర్చ. ఈసారి కూడా ఇదే డిస్కషన్ కంటిన్యూ అవుతోంది. కాకుంటే చెన్నై సూపర్ కింగ్స్ ఫ్లాప్ షోతో ధోని రిటైర్మెంట్ చర్చ కాస్త ఎక్కువైందనే చెప్పాలి. ప్లే ఆఫ్స్ చేరకుండానే నిష్క్రమించిన చెన్నై సూపర్ కింగ్స్ ఆట కంటే ధోని ఇక ఆటగాడిగా వీడ్కోలు పలికితే బెటర్ అంటూ పలువురు మాజీలు అభిప్రాయపడుతున్నారు. వయస్సు మీద పడడంతో పాటు ఫిట్నెస్ సమస్యలతో ధోని మునుపటిలా ఆడలేకపోతున్నాడు. ఈ సీజన్లో కెప్టెన్గా, బ్యాటర్గా పూర్తిగా విఫలమయ్యాడు. ఇప్పటి వరకు ఆడిన 13 మ్యాచ్ల్లో కలిపి ధోని కేవలం 196 పరుగులు మాత్రమే చేశాడు. అత్యధిక స్కోర్ 30 మాత్రమే. రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా దూరం కావడంతో 5 మ్యాచ్ల తర్వాత పగ్గాలు చేపట్టిన ధోని సిఎస్కేను గెలుపు బాట పట్టించలేకపోయాడు. ఎన్నడూ లేని విధంగా ఇప్పటికే సీజన్ ప్లే ఆఫ్ రేస్ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా సిఎస్కే అపఖ్యాతిని మూటగట్టుకుంది. అంతేకాదు ఆడిన 13 మ్యాచ్లలో కేవలం 3 మాత్రమే గెలిచి తమ చరిత్రలో తొలిసారి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పరిమితమయ్యే డేంజర్లో పడింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ ధోనీని ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశాడు. ధోని రిటైర్మెంట్ ప్రకటించే టైం వచ్చిందంటూ అభిప్రాయపడ్డాడు. ధోని వయస్సు పెరుగుతోందని, కాబట్టి ఆటగాడిగా అతడి నుండి మనం ఎక్కువగా ఆశించడం కూడా తప్పే అవుతుంది అన్నాడు. ఒక్కోసారి అతడి వల్ల బ్యాటింగ్ ఆర్డర్ కూర్పు కూడా దెబ్బతింటుంది అన్నాడు. ఒకవేళ హిట్టింగ్ ఆడడం కుదరకపోతే తన వల్ల కాదని ఫ్రాంచైజీ ఓనర్లకు చెప్పేసి జట్టును వీడిపోతే మంచిదన్నాడు. ఒకవేళ అతడు ఇంకా కొనసాగుతూ ఉంటే విమర్శలు ఎదుర్కోవడం తప్ప మరేమీ చేయలేడు అన్నాడు. నిజాయితీగా చెప్పాలంటే ధోనిలో క్రికెట్ ఆడే సత్తువ తగ్గిపోయిందని, అతడి మోకాలు నొప్పులు వేధిస్తున్నాయని శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు. ఇకనైనా ధోని తప్పుకుంటే మంచిదని తలాకు సూచించాడు. 43 ఏళ్ల ధోని వీలైనంత త్వరగా ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటిస్తే మంచిదని శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు. స్పిన్నర్లు ధోనిని కట్టడి చేస్తున్నారని, గతంలో ధోని స్పిన్నర్ల బంతులను స్టాండ్స్లోకి తరలించేవాడని, నిజం చెప్పాలంటే ధోని బ్యాటింగ్ చేసేందుకు కష్టపడుతున్నాడని శ్రీకాంత్ వ్యాఖ్యానించాడు.